ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ లో నిజంగా ఒమేగా 3 అనేది ఉంటుందా? ఉంటే ఎంత ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే మనకు కావాల్సినంత ఒమేగా వస్తుంది? అలాగే ఒమేగా 3 వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అలాగే ఒమేగా 3 డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి ఒమేగా 3 నుంచి వచ్చే సోర్సెస్ ఏమున్నాయి, అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే ఏమున్నాయి, వెజిటేరియన్స్ కూడా కంపల్సరీగా ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకోవాలా? ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఓన్లీ ఫిష్ సప్లిమెంట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా? జనరల్ గా వెజిటేరియన్ డైట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే అసలు మనం నాన్ వెజ్ అనేది తినక్కర్లేదు, మనకి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి చాలా ఎక్కువ ఒమేగా అనేది వస్తుంది, ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ కన్నా ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అందులో ఎంత నిజం ఉన్నది అన్నది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా 3 అనేది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. అంటే మన బాడీ దాని ఓన్ గా అది తయారు చేసుకోలేదు, మనం తినే ఫుడ్ నుంచి మాత్రమే కన్వర్ట్ చేసుకొని అది మన బాడీ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒమేగా 3 లోని 3 టైప్స్ ఉంటాయి: ALA, EPA, DHA. సో ALA అనేది ఏంటంటే మనకి ప్లాంట్ సోర్సెస్ నుంచి వస్తుంది, EPA, DHA అనేవి నాన్ వెజ్ సోర్సెస్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఈ ఒమేగా 3 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన బ్రెయిన్ 60% ఫ్యాట్ తో తయారు చేయబడింది. మన బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేయాలంటే ఒమేగా 3 లోని DHA అని చెప్పుకున్నాం కదా, ఒక టైప్ ఆఫ్ ఒమేగా 3, అది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా 3 బాగా యూజ్ అయ్యేది ఎక్కడంటే హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఒమేగా 3 కనుక కరెక్ట్ గా ఫుడ్ లో ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే లో కొలెస్ట్రాల్ ఉంటుంది, అంటే లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అంటారు కదా, అది తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే బాడీలో ఎక్కడైనా సరే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా మనకి ఒమేగా 3 అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీతో బాధపడుతున్నారంటే వాళ్ళకి ఒమేగా 3 డెఫిషియన్సీ ఉందని మనం గుర్తించవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీలో అయితే ఈ DHA అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న బేబీ బ్రెయిన్ డెవలప్ అవడానికి కానీ, ఐ డెవలప్ అవడానికి కానీ ఎక్కువ ఫ్యాట్స్ కావాలన్నమాట ఆ టైంలో. సో అందుకని మనకి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి మోస్ట్లీ ఒమేగా 3 సప్లిమెంటేషన్స్ అనేవి డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అలాగే స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఒమేగా 3 అనేది చాలా ఎక్కువ రోల్ పోషిస్తుంది. మనకి సన్ నుంచి వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది కూడా. సో ఒకవేళ ఒమేగా 3 డెఫిషియన్సీ కనుక ఉంది అంటే వాళ్ళలో చూసే లక్షణాలు ఏంటంటే డ్రై స్కిన్ కనిపిస్తుంది, అంటే లైక్ వాళ్ళకి స్కిన్ అంతా ఫ్లేకీగా అయిపోవడం, డ్రైగా అయిపోవడం, ఎక్కువగా చలికాలంలో కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. నెక్స్ట్ బ్రెయిన్ ఫాగ్, అంటే లైక్ వాళ్ళకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. అలాగే వాళ్ళకి మెమరీ లాస్ కూడా ఉంటుంది. అలాగే ఒమేగా 3 తక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇంకా ఎక్కువ ఒమేగా 3 డెఫిషియన్సీకి వచ్చినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఫెటిక్ గా ఉంటారు, అంటే లైక్ ఓవరాల్ గా వాళ్ళకి ఎనర్జీ లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎంత ఫుడ్ తింటున్నా సరే. అలాగే ముందు చెప్పుకున్నాం కదా ఒమేగా 3 అనేది హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని. ఎవరికైతే ఇలా ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే LDL కొలెస్ట్రాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే బీపీని సిమ్టమ్ కింద చూపిస్తుంది అనమాట, అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అంత ఇంపార్టెంట్ అయిన ఈ ఒమేగా 3 మనం తెచ్చుకోవాలనుకుంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో ముందు చెప్పుకున్నట్టుగా మనకి ఒమేగాలో 3 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ALA, EPA, DHA. సో ఇక్కడ ALA అనేది ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్ లో ఉంటుంది, EPA, DHA అనేది నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఉంటుంది. సో ఈ EPA, DHA ఏదైతే ఉందో అది మాత్రమే బాడీ యూజ్ చేసుకోగలుగుతుంది. సో అలా యూజ్ చేసుకోవాలి అంటే మన బాడీకి డైరెక్ట్ గా EPA, DHA అనేది కావాలి. అది ఎక్కడ ఉంటుందంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అయిన ఎగ్స్ లోని, మీట్ లోని, అలాగే మనకి ఎక్కువగా ఫిష్ లోనైతే ఉంటుంది అనమాట. ఫ్యాటీ ఫిష్ తీసుకున్నారంటే అందులో మనకి మంచి సోర్సెస్ ఆఫ్ ఒమేగా 3 అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని మనకి వీక్ లో 3 to 4 టైమ్స్ 1 మీల్ లో అయినా సరే ఫిష్ ఉండేలా చూసుకున్నట్లయితే మనకి ఒమేగా డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది అనమాట. డైలీ మనకి 250 నుంచి 500 mg వరకు మనకి ఈ ఒమేగా 3 అనేది కావాల్సి వస్తుంది. అదే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అయితే 300 నుంచి 900 వరకు కావాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకవేళ మీరు కనుక 4 eggs తీసుకున్నట్లయితే మనకి కావాల్సిన ఒమేగా 3 ఆ రోజుకి కవర్ అయిపోతుంది. అదే ఒకవేళ మీరు ఫిష్ తీసుకున్నప్పుడు అయితే డిఫరెంట్ ఫిష్ ని బట్టి, లైక్ ఆ ఫిష్ లో ఉండే ఫ్యాట్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. జనరల్ గా చెప్పేది ఏంటంటే ఒకవేళ 75 నుంచి 150 grams ఆఫ్ ఫిష్ మీరు కనుక పెట్టుకున్నట్లయితే అందులో మనకి ఆ రోజుకి కావాల్సిన ఒమేగా 3 అనేది మనకి ఈజీగా వస్తుంది. ఓకే, నాన్ వెజిటేరియన్స్ కి చాలా ఈజీగా ఉంది, బానే ఉంది. కానీ వెజిటేరియన్ సంగతి ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు వెజిటేరియన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వెజిటేరియన్ ఒమేగా అనేసరికి అందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. ఎవరైనా సరే మనం వెజిటేరియన్ ని ఫాలో అయ్యే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు మోస్ట్లీ మనకి చెప్పేది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ తినండి, మనకి వెజ్ లో కన్నా, అంటే లైక్ నాన్ వెజ్ లో కన్నా వెజ్ లోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 150 grams 4 eggs తింటే కానీ రాదు, మనకి అలా కాదు, ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు, చాలా ఎక్కువ ఒమేగా 3 అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం కొన్ని న్యూట్రిషన్ క్యాలిక్యులేషన్స్ చేసి నిజంగా ఒక స్పూన్ తో మనకి ఒమేగా అనేది వస్తుందా వెజిటేరియన్స్ కి అనేది మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ఫ్లాక్స్ సీడ్స్ లో, అంటే ఆ 10 grams లోని మనకి 2300 నుంచి 2500 వరకు ALA అనేది ఉంటుంది.
అంటే ఫిషెస్ లోని ఎగ్స్ తో పోల్చుకుంటే చాలా చాలా ఎక్కువ అనమాట. కానీ అందులోంచి మన బాడీ కన్వర్ట్ చేసుకునేది ఓన్లీ 5 to 10% మాత్రమే మారుతుంది EPA కింద మారాలంటే. అలాగే 0.5 నుంచి 5% మాత్రమే మారుతుంది DHA కింద మారాలంటే. సో ఇప్పుడు మనం ఆ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆ 1 స్పూన్ నుంచి మనకి అరౌండ్ 125 నుంచి 250 mg ఆఫ్ EPA వస్తుంది. అలాగే 12 grams నుంచి 125 grams ఆఫ్ DHA అనేది వస్తుంది ఈజీగా. సో ఇంకేమి పర్ఫెక్ట్ కదా, రోజు 2 స్పూన్స్ తీసుకున్నట్లయితే మనకి కావాల్సినంత EPA DHA అనేది కవర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ఏంటంటే అది కన్వర్ట్ చేసుకోవాలంటే మన బాడీలోని ఉండే ఫ్యాట్స్, అంటే మనం రోజు రెగ్యులర్ గా తీసుకునే ఫ్యాట్స్ అనేవి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఎక్కువగా omega-6 ఉన్న ఈ సీడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేస్తున్నారు అనుకుందాం. అంటే లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, సఫోల్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి కదా, గోల్డ్ హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్స్ అనేసి చాలా మంది అమ్ముతూ ఉంటారు కదా. సో ఈ ఆయిల్స్ కనుక యూస్ చేస్తున్నట్లయితే మనకి omega-6 రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగ omega-6 ఎక్కువ ఉన్న వాళ్ళు యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి omega-3 కన్వర్షన్ రేట్ అనేది పడిపోతుంది. అందుకని ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇలాగ omega-3 డెఫిషియన్సీస్ వచ్చేవి కాదు, ఎందుకంటే అప్పట్లోని చాలా మంచి ఆయిల్స్ యూస్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తున్నాం, రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాం, దాంట్లో omega-6 కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా ఉండడం వల్ల మనం తీసుకునే ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ లైక్ వెజిటేరియన్ omega-3 రిచ్ ఫుడ్స్ నుంచి మన బాడీ కన్వర్ట్ చేసుకోవడం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంటే లైక్ 0.1 నుంచి 0.2% మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే మనకి రోజులోని 20 to 30 grams ఆఫ్ EPA DHA మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అది కన్వర్ట్ చేయడానికి మన గట్ మైక్రోబయోమ్ అనేది సపోర్ట్ చేయాలి. ఇక్కడ గట్ మైక్రోబయోమ్ అనేది ఏంటంటే మన పొట్టలోని బ్యాక్టీరియా ఉంటుంది, రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. మనం తినే ఫుడ్ ని కన్వర్ట్ చేసుకొని మన బాడీ తీసుకునే కెపాసిటీ అయితే మనకు లేదు. సో అది చేయడానికి మన పొట్టలో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అలాగే మనకి ఈ EPA DHA కన్వర్ట్ అవ్వాలంటే ALA నుంచి ఆ బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం కొన్న లైఫ్ స్టైల్, పొల్యూషన్, మనం తినే జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, వీటన్నిటి వల్ల గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఈ కన్వర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఈ గట్ బ్యాక్టీరియా సరిగా లేకపోతే మనకి ఫుడ్ నుంచి వచ్చే ఈ omega-3 సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని బాడీ యూస్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆ కన్వర్షన్ అనేది సరిగా లేక మనకి బాడీ యూస్ చేసుకోదు. సో అందుకని మనం ఏంటంటే మన యొక్క గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే మంచి ఫ్యాట్స్ ని మనం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉండాలి కుకింగ్ కోసం. సో ఎలాంటి ఫ్యాట్స్ యూస్ చేయాలి ఏంటన్నది నేను ఛానల్లో ఆల్రెడీ ఆయిల్స్ గురించి ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏది మంచి ఫ్యాట్, ఏది మంచి ఫ్యాట్ కాదన్నది. అలాగే ఒకవేళ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో. మీరు కనుక చూసినట్లయితే మీకు తెలుస్తుంది గట్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. నెక్స్ట్ సప్లిమెంటేషన్స్. ఒకవేళ సప్లిమెంటేషన్ ద్వారా పొందాలనుకున్నప్పుడు వెజిటేరియన్ లోనే సప్లిమెంటేషన్స్ ఉంటాయి, అలాగే నాన్ వెజిటేరియన్ లో కూడా సప్లిమెంటేషన్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ లో మాట్లాడుకున్నట్లయితే మనకి krill ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది. అది బాగా మంచి ఫామ్ లో ఉంటుంది అనమాట. అది ఎక్కువగా యూస్ చేస్తారు, అది బెస్ట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్రిల్ నుంచి అలా డిఫరెంట్ ఫిషెస్ నుంచి తీసి యూస్ చేసుకోవచ్చు. సో ఈ సప్లిమెంటేషన్స్ ఏంటంటే మనం ఒక క్యాప్సూల్ తీసుకున్నట్లయితే EPA DHA కలిపి మనకి 500 ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వెజిటేరియన్ సోర్స్ సప్లిమెంటేషన్కి వస్తే ఆల్జీ అని చెప్పేసి ఉంటుంది. మనం ఏంటంటే వెజిటేరియన్ సోర్స్ ఎత్తుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి, ఎందుకంటే వాళ్ళు omega-3 వెజిటేరియన్ omega-3 అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అందులో ఏంటంటే వాళ్ళు omega-3కి సపోర్ట్ చేసే అదర్ న్యూట్రియన్స్ ఉంటాయి తప్ప నిజంగా omega-3 అనేది ఉండదు అందులో. సో అలా కాకుండా మనం ఏంటంటే ఆల్జీ అంటే లైక్ మనకి సముద్రపు నాచు అంటారు కదా, దాన్ని యూస్ చేసి మనకి EPA DHA తీసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇలా ఆల్జీ సప్లిమెంటేషన్స్ అనేవి ఉంటాయి. సో అవి తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఏంటంటే వెజిటేరియన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే లైక్ ఇలా నాన్ వెజ్ తిన్నామన్న ఫీలింగ్ లేకుండా ఈ ఆల్జీ నుంచి, సముద్రపు నాచు నుంచి తీస్తారు కాబట్టి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ సప్లిమెంటేషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి ర్యాన్స్డ్ అంటే లైక్ ఈజీగా పాడైపోయే సప్లిమెంట్స్ అనమాట. చాలా మంది ఈ omega-3 సప్లిమెంటేషన్స్కి కొంచెం యాంటీగా ఉంటారు, కొందరు ఏంటంటే పాజిటివ్గా ఉంటారు. ప్రెసెంట్ అయితే రీసెర్చ్ ఏంటంటే అటు ఇటుగా ఉంది. కొన్ని ఏంటంటే పని చేయమని చెప్తున్నాయి, కొన్ని ఏంటంటే పని చేస్తున్నాయి అని చెప్తున్నాయి. బట్ నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా నాకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినట్లయితే నేను ఫ్యూచర్లో మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రెసెంట్ అయితే నేను వాడుతున్నది లేదంటే నేను నా క్లయింట్స్కి యూస్ చేస్తున్న మంచి సప్లిమెంటేషన్స్ అన్ని కూడా shop.mrmadhu.com లో పెట్టాను. వెజిటేరియన్ సోర్స్, నాన్ వెజిటేరియన్ సోర్స్ కూడా ఉంది. మీరు కనుక వాడాలనుకున్నట్లయితే అది తీసుకోవచ్చు. సో పర్ డే డోసేజ్ 250 నుంచి 500 mg వరకు తీసుకోవచ్చు. అలాగే మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకున్నట్లయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను omega-3 సప్లిమెంటేషన్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే ఎక్కువగా అడిగిన టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.